హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో వచ్చేసి బ్లౌజ్ కటింగ్ పూర్తి డీటెయిల్స్తో మీకు అర్థమయ్యే విధంగా ఈ కటింగ్ చూపిస్తానండి. ఇది వచ్చేసి డబల్ ఫోల్డింగ్. ఇది మీటర్ క్లాత్ అనమాట, లైనింగ్ క్లాత్. ఫస్ట్ లైనింగ్ కట్ చేసుకున్నామంటే తర్వాత మనకు మెయిన్ క్లాత్ కట్ చేసుకోవచ్చు. లైనింగ్ అనేది మనకు కాటన్ క్లాత్ కదా, మనం పర్ఫెక్ట్గా నీట్గా కట్ చేసుకున్నామంటే తర్వాత వచ్చేసి మళ్ళీ మెయిన్ క్లాత్ అనేది మనకు కొంచెం పలసాగా ఉంటాయి, జారిపోతుంటాయి. కాబట్టి ఫస్ట్ లైనింగ్ కట్ చేసిన తర్వాత ఆ కరెక్ట్ మెజర్మెంట్ అనేది మనకి ఈ లైనింగ్ మెయిన్ క్లాత్ మీద పెట్టి కట్ చేయొచ్చు. మెయిన్ క్లాత్ కొంచెం ఎక్కువ కట్ చేసుకున్నా కూడా స్టిచ్చింగ్లోకి మనకు స్టిచ్ చేసిన తర్వాత కట్ చేసుకోవచ్చు ఎక్స్ట్రా క్లాత్ అంతా. ఈ క్లాత్ అనేది మనకు జారిపోతూ ఉంటుంది కాబట్టి కటింగ్కు అంత పర్ఫెక్ట్గా రాదు. అందుకోసం ఫస్ట్ మనం లైనింగ్ కట్ చేసుకోవాలి. ఇది వచ్చేసి మీటర్ క్లాత్ అండి, మనకు పెద్ద పన్న. అందుకోసం మనకు లైనింగ్ అనేది చాలా బాగా పెద్దగా ఉంది. ఇలా ఈ విధంగా తీసుకున్నామంటే ఎల్బో హ్యాండ్స్ మనం స్టిచ్ చేసుకోనికి ఎక్కడ అతుకులు లేకుండా నీట్గా వస్తుంది అనమాట. షేప్ పట్టీలకైనా మనకు ఎల్బో హ్యాండ్స్ అయినా మనకు సంక పీసులు అనేది పడకుండా షేప్ పట్టీలు వేరే క్లాత్లు వేయకుండా అంతా ఈ క్లాతే సరిపోతుంది. మనకు ఎల్బో హ్యాండ్స్ స్టిచ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మీటర్ క్లాత్ తీసుకోండి. క్లాత్ అనేది మనకు చాలా ఉంటుంది అనమాట, నీట్గా వస్తుంది బ్లౌజ్కు అతుకులు లేకుండా. ఫస్ట్ వచ్చేసి మనం బ్లౌజ్ డబల్ ఫోల్డింగ్ వేసుకోవాలండి. డబల్ ఫోల్డింగ్ వేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు క్లోజ్ అనేది మన సైడ్ ఉండాలా, ఓపెన్స్ అనేది మనకి ఆపోజిట్గా ఉండాలన్నమాట. ఈ విధంగా ఉన్న తర్వాత పెట్టుకున్న తర్వాత మనం ఒక కార్నర్ నుంచి మనం కట్ చేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలి కదా. బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు మనం బ్లౌజ్ యొక్క పొడవు ఎలా తీసుకోవాలో చూపిస్తానండి. ఫస్ట్ వచ్చేసి మనకి భుజం దగ్గర నుంచి మనం పొడవు అనేది తీసుకోవాలన్నమాట. భుజం దగ్గర నుంచి మనం పొడవు తీసుకోవాలి. ఇక్కడి నుంచి దాకా మనం బ్లౌజ్ యొక్క పొడవు పెంచుకోవాలన్నా తగ్గించుకోవాలన్నా ఇక్కడనే మార్కింగ్ చేసేటప్పుడు చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మనకి 14.5 ఉందండి. కరెక్ట్ మెజర్మెంట్ 14.5 ఉంది. మనం పెంచుకోవాలి అనుకుంటున్నాక ఇంకా కొంచెం 15 అంటే మనకు స్టిచ్చింగ్ కోసం హాఫ్ ఇంచ్ పెంచుకోవాలి. ఇట్లా 15 పెట్టుకోవాలి. కరెక్ట్ మెజర్మెంట్ వస్తుంది. మనం బ్లౌజ్ యొక్క పొడవు పెంచుకోవాలి అనుకోండి ఒక హాఫ్ ఇంచ్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవాలి అంటే హాఫ్ ఇంచ్ తగ్గించుకోవచ్చు అనమాట. మన ఇష్టం అనమాట. బ్లౌజ్ ఇది మనకు ఈ బ్లౌజ్ మెజర్మెంట్ని బట్టి మనం కట్ చేస్తున్నాం. ఇప్పుడు మనం దీంట్లో పెంచమంటే పెంచాలి, తగ్గిమంటే తగ్గియాలి. ఇది వచ్చేసి మనకి కరెక్ట్ మెజర్మెంట్ 14.5 ఉంది. ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకొని 15 ఇంచెస్ పెట్టుకుందాం. అప్పుడు మనకు స్టిచ్చింగ్లోకి వెళ్ళిన తర్వాత కరెక్ట్ మెజర్మెంట్ అనేది వస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకు క్రాస్ ఏమైనా ఉంటే కట్ చేసుకోవాలండి. ఇక్కడ వచ్చేసి క్రాస్ మనకి ఏమైనా ఉంటే చూసుకొని ఫస్ట్ చిన్నగా మార్కింగ్ చేసుకొని ఆ క్రాస్ అనేది తీసేసుకున్నాము. తర్వాత వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ కానీ పావు ఇంచ్ కానీ మనం ఇట్లా లైన్ మార్కింగ్ చేసుకోవాలి. క్రాస్ అనేది పెద్దగా ఏం లేదండి, కొంచెం ఎత్తు తగ్గులు ఉన్న క్లాత్ తీసేసుకుంటే మనకు స్ట్రైట్గా నీట్గా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి బ్యాక్ పార్ట్ అనమాట, నడుము దగ్గర పట్టి వస్తుంది. ఇక్కడ ఈ విధంగా ఒక కార్నర్ లో మనకు బ్యాక్ పార్ట్ అనేది తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసి క్లాత్ మనకు ఎత్తు తగ్గులు ఉన్నప్పటికైనా ఈ కటింగ్ లో వెళ్ళిపోతుంది కాబట్టి మనకు నో ప్రాబ్లం అండి. హ్యాండ్స్ కి వచ్చేసి కరెక్ట్ గా ఉంది. ఇక్కడ సైడ్ వచ్చేసి కొంచెం క్రాస్ వచ్చింది. మనకి లైనింగ్ క్లాత్ కదా, వాటర్ లో వేసిన తర్వాత కొంచెం క్రాస్ అనేది వస్తుంది అనమాట. మనకి అది కటింగ్ లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ యొక్క పొడవు వచ్చేసి 14.5 కదా, మనం ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకొని 15 ఇంచెస్ పెట్టుకుంటున్నాం. కరెక్ట్ గా నీట్ గా అనుకొని ఈ విధంగా పెట్టుకుంటే మనకు కరెక్ట్ మెజర్మెంట్ అనేది వస్తుంది. పొడవు తీసుకున్న తర్వాత మనం ఇప్పుడు లూజ్ తీసుకుందాం. లూజ్ వచ్చేసి బ్యాక్ పార్ట్ అంటుంది కదండి, మనకు ఫ్రంట్ పార్ట్ కాకుండా ఓన్లీ బ్యాక్ పార్ట్ మాత్రమే తీసుకొని ఇట్లా హాఫ్గా చేసుకోవాలి. ఈ విధంగా హాఫ్గా చేసుకున్నామంటే మనకు బ్యాక్ పార్ట్ మనకు ఈ లూజ్ అనేది వస్తుంది అనమాట. నడుము లూజ్ వస్తుంది. మొత్తం బ్లౌజ్ యొక్క లూజ్ అంతా దీనిపైన ఆధారపడి ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకి ఎంతవరకు ఉందో చూసుకోవాలండి. ఇక్కడ వచ్చేసి మనకు 9 ఇంచెస్ ఉంది, కొంచెం తక్కువ 9 ఇంచెస్కు 9 ఇంచెస్ తీసుకున్నామండి. మనకి ఈ టక్స్ల కోసం హాఫ్ ఇంచ్ తీసుకొని 9.5 తీసుకున్నాం. మనం కొంచెం బ్యాక్ పార్ట్ మనకు నడుము లూజ్ అనేది కొంచెం ఎక్కువనే నో ప్రాబ్లం అంట, స్టిచ్చింగ్లోకి ఎక్కువగా వస్తుంది అనమాట. మనం ఎక్కువగా తీసుకుంటే ఇక్కడ వచ్చేసి స్టిచ్చింగ్లో కొంచెమే ఉంది కదా, కొంచెం మనం 2 ఇంచెస్ తీసుకున్నాం. 1.5 ఉంది, 2 ఇంచెస్ తీసుకున్నాం. ఒక మనకు దారం మీద ఎక్కువగా ఉన్నా కూడా మనకు స్టిచ్చింగ్లో వెళ్ళిపోతుంది. మనకి ఎక్కువనే తక్కువనే అడ్జస్ట్ చేసుకోవచ్చు స్టిచ్చింగ్ చేసేటప్పుడు. మనకు వచ్చేసి కరెక్ట్ మెజర్మెంట్ 9 ఉంది కదా, మన టక్స్ల కోసం ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకుని 9.5 తీసుకుంటున్నాము. స్టిచ్చింగ్లోకి మనకు 2 ఇంచెస్ తీసుకుందాం. 1.5 అయినా 2 ఇంచెస్ అయినా తీసుకోవచ్చు. మనకి ఇక్కడ వచ్చేసి క్లాత్ ఎక్కువ దండిగానే ఉంది కదా, అందుకే 2 ఇంచెస్ వరకు తీసుకున్నాం. క్లాత్ తక్కువగా ఉన్నప్పుడు మన క్లాత్ సరిపోదు అనుకున్నప్పుడు 1.5 ఇంచే తీసుకోవచ్చు. ఇట్లా ఈ క్లాత్ అనేది ఎక్కువ వదులుకోవడం తక్కువ వదులుకోవడం చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఒక లైన్ అనేది మార్కింగ్ చేసుకున్నాము. పొడుగు దగ్గర కూడా ఒక లైన్ మార్కింగ్ చేసుకున్నాము.
ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనకు బ్లౌజ్ లూజ్ని బట్టి షోల్డర్ అనేది తీసుకోవాలండి. సైజుని బట్టి షోల్డర్ తీసుకోవచ్చు. మనకు వచ్చేసి మీడియం సైజ్ బ్లౌజుల కల్లా 5.5 తీసుకుంటే సరిపోతుందని చెప్పాను కదండి ప్రీవియస్ వీడియోలో. మనకు కొంచెం చిన్న సైజ్ అనుకోండి 5 ఇంచెస్ తీసుకోవచ్చు. ఇంకా చిన్న సైజ్ అయితే 4.5 తీసుకోవచ్చు. మనకి ఈ బ్లౌజ్కి వచ్చేసి 5.5 తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి షోల్డర్ తీసుకుందామండి. షోల్డర్ వచ్చేసి మనకి ఇది మనకు బ్లౌజ్ యొక్క సైజ్ వచ్చేసి ఇది 9.5 కదా. అంటే 9.5ను మనం 4 భాగాలుగా చేసుకోవాలన్నమాట. 4 భాగాలు చేసుకుంటే కనుక మనకు 38 ఇంచెస్ వస్తుంది అనమాట. అంటే బ్లౌజ్ యొక్క లూజ్ వచ్చేసి 38 ఇంచెస్ అనమాట. మనకు అంటే సైజ్ అనేది మీడియం సైజ్ కంటే కొంచెం పెద్దదే బ్లౌజ్ అనమాట. కొంచెం పెద్ద సైజ్ బ్లౌజ్ అనుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి షోల్డర్ 5.5 తీసుకుంటున్నానండి. భుజం మీద పట్టు వచ్చేసి 3 ఇంచెస్. మీడియం సైజ్ బ్లౌజ్ కల్లా మనం ఏమేమి తీసుకోవచ్చు. భుజం మీద పట్టు చిన్నగా కావాలంటే తగ్గించుకోవచ్చు, మనకు పెద్దగా కావాలంటే పెంచుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మనకు అలా లేకుండా మనకు కరెక్ట్ మెజర్మెంట్ కావాలంటే ఇది మనం సైజ్ తీసుకునే పెట్టుకోవచ్చు అనమాట. కరెక్ట్ సైజ్ అనేది మనకు ఇట్లా మిడిల్లో చూసుకున్నాం అంటే ఇక్కడ ఒక 1/4 ఇంచ్ ఇక్కడ 1/4 ఇంచ్ వదులుకుంటే సరిపోతుంది. ఇక్కడ కరెక్ట్ ఇడికింది, ఇక్కడ వచ్చేసి ఇడికిందండి. మనకు కరెక్ట్ మెజర్మెంట్ ఇక్కడ వరకు ఉందనమాట. అంటే స్టిచ్చింగ్లోకి వెళ్ళిన తర్వాత కరెక్ట్గా ఈమెన్ వస్తుంది. బ్లౌజ్ మీద షోల్డర్ అనేది ఈమెన్ పట్టి ఉంది. మనకు కొంచెం ఎక్కువ తీసుకున్నాం 1/4 ఇంచ్ అంటే 3 ఇంచెస్ తీసుకున్నాం అంటే స్టిచ్చింగ్లోకి వెళ్ళేసరికి కరెక్ట్గా ఈమెన్ వస్తుంది. ఇక్కడ వచ్చేసి షోల్డర్ 5.5 తీసుకున్నాం కదా. ఆర్మ్ హోల్ కోసం వచ్చేసి 6 ఇంచెస్ వరకు మార్కింగ్ చేసుకున్నాము. మనకు కరెక్ట్ మెజర్మెంట్ అయినా మనకు షోల్డర్ ఎంత తీసుకున్నామో ఆర్మ్ హోల్ కూడా అంతే తీసుకోవచ్చు. 5.5 అయినా కొంచెం మనకు చంక అనేది ఫ్రీగా ఉండడం కోసం, ఫ్రంట్ పార్ట్ అనేది ఫ్రీగా ఉండడం కోసం ఒక 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకున్నామంటే ఫ్రంట్ పార్ట్ అనేది మనకు ఫ్రీగా వస్తుంది అనమాట. ఇట్లా బాక్స్ లాగా మనం ఒక లైన్ అనేది మార్కింగ్ చేసుకుందాం. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనకు చంక రౌండ్ తీసుకోవాలి కదా. 1.5 ఇంచ్ వరకు మనం ఈ కార్నర్లో ఒక లైన్ మార్కింగ్ చేసుకొని చంక రౌండ్ అనేది తీసుకోవాలి. ఈ విధంగా చంక రౌండ్ తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ రౌండ్ తీసుకున్నామండి. మనకు చంక పొడవు తీసుకున్నాం, లూజు తీసుకున్నాం, చంక తీసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి రౌండ్ కోసం మన బ్లౌజ్ ఈ విధంగా ఉంటుంది కదా. భుజాలను అనేది కరెక్ట్గా ఆఫ్గా వేసి ఈ విధంగా తీసుకున్నామంటే మనకు బ్లౌజ్ యొక్క రౌండ్ అనేది వస్తుంది. ఈ విధంగా తీసుకుంటే మనకి బ్లౌజ్ యొక్క రౌండ్ అనేది నీట్గా వస్తుంది అనమాట. ఈ పట్టీని మనం కొలుసుకొని ఈ కార్నర్లో పెట్టుకోవాలి. మనం పొడవు అనేది కరెక్ట్గా పెట్టుకున్నాం కదా. బ్లౌజ్ యొక్క పొడవు పెంచలేదు, తగ్గలేదు. అదే బ్లౌజ్ ఎంత వెళ్ళిందో అంతవేనే పెట్టుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా మనం ఏం మార్పులు చేయాల్సిన అవసరం లేదు, కరెక్ట్ పెట్టుకోవాలి. ఒకవేళ బ్లౌజ్ యొక్క పొడవు పెంచినాం అనుకోండి, ఒక 1/2 ఇంచ్ పెంచినాం అనుకోండి, 1/2 ఇంచ్ ఇట్లా తీసేసి మనం పెట్టుకోవాలి. ఒకవేళ తగ్గించినాం అనుకోండి 1/2 ఇంచ్ మనం తగ్గించుకొని పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే పట్టి ఈమెనే కావాలనుకున్నప్పుడు, లేదు మనకు బ్లౌజ్ యొక్క పొడవు పెంచుకున్నా కూడా మనకు పట్టి ఈమెనే కావాలని అట్టే పెట్టుకోవచ్చు. ఈ విధంగా కరెక్ట్గా తీసుకొని మనం ఇక్కడ ఒక 1/2 ఇంచ్ మీద పైకి అనేది మార్కింగ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్లోకి వెళ్ళాలి కదా, అందుకోసం ఇట్లా కొలుచుకొని తీసుకోవచ్చు, బ్లౌజ్ని పెట్టి తీసుకోవచ్చు అండి. ఇక్కడ వచ్చేసి 5.5 ఉంది. మనకు కరెక్ట్ మెజర్మెంట్ 5.5 ఉంది. అంటే మనం 6 ఇంచెస్ వరకు మార్కింగ్ చేసుకోవాలన్నమాట. కరెక్ట్ 6 ఇంచెస్ వరకు మనం మార్కింగ్ చేసుకున్నాం. స్టిచ్చింగ్లోకి వెళ్ళేసరికి మనకు కరెక్ట్ మెజర్మెంట్ అనేది వస్తుంది. ఇక్కడ వచ్చేసి 2.5 ఉందండి. మనకి భుజం విడ్త్ అనేది 2.5 ఉంది. భుజం పట్టి 3 ఇంచెస్, భుజం విడ్త్ 2.5 ఉంది. మొత్తం 5.5. ఇక్కడ వచ్చేసి 2.5 దగ్గరికి మార్కింగ్ చేస్తున్నానండి. మనం ఇంకా డీప్ కావాలి అనుకుంటే 3 ఇంచెస్ వరకు మార్కింగ్ చేసుకోవచ్చు. మనకు డీప్ వద్దనుకుంటే కనుక మనకు భుజం విడ్త్ ఎంత ఉందో అంతమైన పెట్టుకుంటే సరిపోతుంది. ఈ విధంగా తీసుకున్న తర్వాత మనం ఒక బాక్స్లో మార్కింగ్ చేసుకున్నాం. ఈ విధంగా బాక్స్లో మార్కింగ్ చేసుకున్నాము. ఈ కార్నర్లో వచ్చేసి ఒక 1/2 ఇంచ్ వేని మనం లైన్ మార్కింగ్ చేసుకొని నెక్ రౌండ్ అనేది తీసుకోవాలి. కొంచెం మనకు డీప్ కావాలనుకుంటే కనుక మనకు ఎక్కువ డీప్ లేకుండా కొంచెం మాత్రమే దారం మీద డీప్ కావాలనుకుంటే కొంచెం ఇట్లా బయటకు రానియచ్చు. కొంచెం బయటకు రానించుకొని ఇక్కడికి వచ్చేసరికి కలిపేసేయాలి. లేదు మనకు డీప్ వద్దనుకుంటే కనుక ఈ కార్నర్ నుంచి ఇక్కడ ఒక కరువు తిప్పినామంటే సరిపోతుంది అనమాట. రౌండ్ అనేది ఎక్కువ లేకుండా మనకు భుజాలకు జారుతున్నాయి అని అనుకున్నాం అనుకోండి, దారం మీద ఇట్లా లోని కట్ చేసుకున్నామంటే భుజాలు జారకుండా నీట్గా వస్తుంది. ఇట్లా దారం వేని ఇక్కడ దారం వేని ఇట్లా క్రాస్గా కట్ చేసుకుంటే కనుక మనకి భుజాలు జారకుండా స్టిఫ్గా ఉంటాయి అనమాట. మనకు లాడ అందు అవసరం లేదు. లాడని కట్టుకునే అలవాటు ఉంటే లాడ పెట్టుకోవచ్చు. లాడ వద్దనుకున్నప్పుడు కొంచెం మనకు భుజాలు జారే అవకాశం ఉంటే కనుక ఇట్లా జారకుండా ఉంటాయి అనమాట. ఈ విధంగా తీసుకుంటే ఈ కార్నర్లో కూడా దారం వేని లోనికి రాణించుకోవాలి. ఈ విధంగా బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలన్నమాట. మనకు చాలా ఈజీ అండి. బ్యాక్ పార్ట్ అనేది మనకు వచ్చేసి ఫస్ట్ పొడవు, తర్వాత లూజు, తర్వాత వచ్చేసి ఆర్మ్ హోల్, నెక్ రౌండ్ అనమాట. ఈ విధంగా బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకుంటే చాలా సులువుగా మనం
బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ను కట్ చేసుకోవచ్చు. బ్యాక్ పార్ట్ కటింగ్ చేసుకున్నామంటే ఇంకా ఫ్రంట్ పార్ట్ చాలా సులువు అండి. మొత్తం బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నామండి. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మనకు క్రాస్ కటింగ్ నార్మల్ కటింగ్ ఒకసారి చూద్దాం. ఇక్కడ వచ్చేసి మనకు ఫ్రంట్ పార్ట్ అనేది మనం ఇట్లా లాగినప్పుడు స్టిఫ్గా ఉంది. ఇది స్టిఫ్గా ఉంది కాబట్టి నార్మల్ కటింగ్, మనం సాగుతుంటే క్రాస్ కటింగ్ అనమాట. నార్మల్ కటింగ్ కోసం మనం ఈ క్లాత్ అనేది ఇట్లా స్ట్రైట్గానే పెట్టుకోవాలి. ఇక్కడ డబల్ క్లాత్ ఎంతవరకు ఉందో చూసుకొని మనం అక్కడ జరుపుకొని ఇట్లా పెట్టుకోవచ్చు. ఈ విధంగా మనం ఇట్లా ఇక్కడ కొంచెం ఫోల్డింగ్ చేసుకోవాలన్నమాట షేప్ పట్టీల కోసం. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మనకు బ్యాక్ పార్ట్ మొత్తం ఈ విధంగా పెట్టుకున్న తర్వాత బ్యాక్ పార్ట్నే కొంచెం ఫోల్డింగ్ చేసుకుంటే మనకు షేప్ పట్టీలు అనేది వస్తాయి. ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని మనం 2 ఇంచెస్ వరకు అనమాట. ఇది స్టిచ్చింగ్లోకి వెళ్తుంది కదా, 2 ఇంచెస్ మనకి 2 ఇంచెస్లో షేప్ పట్టీలు వస్తాయి అనమాట. ఈ పొడవు తగ్గింది కదా, ఇక్కడ మనకు ఫ్రంట్ పార్ట్లో షేప్ పట్టీలు వస్తాయి. ఇంకా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలానే మార్కింగ్ చేసుకోవడం అనమాట. మనకు బ్యాక్ పార్ట్ ఒకటి కట్ చేసుకున్నామంటే ఫ్రంట్ పార్ట్ అనేది కటింగ్ చాలా సులువు అండి. బ్యాక్ పార్ట్ పెట్టడం మొత్తం కట్ చేయడం అంటే కొంచెం మార్పులు చేసుకోవాలి అంతే, చిన్న చిన్న మార్పులు చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మనకు కింది పార్ట్ ఫోల్డింగ్ చేసినాము, మార్కింగ్ చేసినాము, ఇక్కడ మార్కింగ్ చేసినాం, ఇక్కడ మార్కింగ్ చేసినాం కదా. నెక్ దగ్గర ఒకటి మటుకు మనం జాకెట్ కొలత పెట్టి మార్కింగ్ చేసుకోవాలి. ఇది ఉక్సుల పట్టి మార్కింగ్ తీసుకోవాలండి. మనకు దారాల పట్టి తీసుకోవద్దు. ఫ్రంట్ నెక్ అనేది ఉక్సుల పట్టి ఇదే తీసుకోవాలి, ఎందుకంటే ఇది కరెక్ట్ మెజర్మెంట్. దారాల పట్టి వచ్చేసి మనం పెంచుతాం కాబట్టి అది తీసుకోకూడదు అనమాట. ఇక్కడ వచ్చేసి మనకు 6.5 అండి. 6.5 దగ్గరికి తీసుకున్నామంటే సరిపోతుంది. ఫ్రంట్ నెక్ పొడవు వచ్చేసి 6.5. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనకి ఇప్పుడు చిన్న చిన్న మార్పులు చేసుకోవాల్సింది. ఫ్రంట్ నెక్ మార్కింగ్ చేసుకున్నాం, ఎందుకంటే బ్యాక్ నెక్ డీప్ గా ఉంటుంది కాబట్టి ఫ్రంట్ నెక్ ఎంత వేయిందో అంత వేరు మార్కింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి షేప్ పట్టి జాయింట్ చేసే దగ్గర మనకు ఉక్సుల పట్టి దారాల పట్టి దగ్గర కొంచెం క్రాస్ తీసుకోవాలంట. 1.5 ఇంచ్ క్రాస్ తీసుకోవాలి. ఈ మిడిల్ వచ్చేసి ఒక 1/2 ఇంచ్ డౌన్ చేసుకోవాలి. ఈ కార్నర్ లో ఒక 1/4 ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలంట పైకి. నెక్స్ట్ వచ్చేసి ఆర్మ్ హోల్ దగ్గర ఒక 1/2 ఇంచ్, ఈ మిడిల్ లో ఒక 1/2 ఇంచ్ అనేది లోతు తీసుకోవాలి. అంటే ఇక్కడ నుంచి ఇట్లా వచ్చేసరికి మనకి ఇక్కడే కరెక్ట్గా ఉంచి ఇక్కడికి వచ్చేసరికి డౌన్ కావాలంట. ఇక్కడికి వచ్చేసరికి కలిపేసేయాలి. కేవలం మిడిల్లో మాత్రమే లోతు తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఒక 1/2 ఇంచ్ మనం ఈ కార్నర్లో లైన్ మార్కింగ్ చేసుకొని నెక్ రౌండ్ అనేది తీసుకోవాలి. ఈ 3 డాట్స్ కలుపుతూ మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనకు ఒక 2 ఇంచెస్ స్టిచ్చింగ్ లోకి వెళ్తుంది. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ అనేది మనం మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనేది అయిపోయిందండి. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకున్నాం. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కట్ చేసుకుందామండి. ఇక్కడ వచ్చేసి ఆల్రెడీ మనకి డబుల్ ఫోల్డింగ్ ఉంది. ఇప్పుడు వచ్చేసి మనం ఇంకొక ఫోల్డింగ్ చేసుకున్నామండి. 4 ఫోల్డింగ్స్ వస్తాయి మనకి. 2 హ్యాండ్స్ ఇందులోనే వస్తాయి అనమాట. మనకి కార్నర్లో క్రాస్లు ఏమైనా తీసేసుకుందాము. మనకి ఒక లేయర్ పైకి ఒక లేయర్ కిందికి ఉంటుంది కదా, అలా లేకుండా అంత సమానంగా ఉండడం కోసం ఒకసారి ఇలా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకుంటే కనుక మనకు అన్ని లేయర్స్ సమానంగా ఉంటాయి. మనకు ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా ఉంటే కనుక ఒక హ్యాండ్ పెద్దగా ఒక హ్యాండ్ చిన్నగా వచ్చేస్తుంది.
ఈ విధంగా మనం మార్కింగ్ ఇప్పుడు ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ను కొలతలు చూసుకుందాం. ఒకసారి హ్యాండ్ పొడవు ఎంత ఉందో ఒకసారి చూసుకుందాం. ఇవి వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ అండి. మనకి హ్యాండ్స్ను పెంచుకోవాలంటే పెంచుకోవచ్చు, తగ్గించుకోవాలంటే తగ్గించుకోవచ్చు. ఇంతమేనే కావాలంటే ఇంతమేనే పెట్టుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మనకి కరెక్ట్ మెజర్మెంట్ 10 ఇంచెస్ ఉందండి. అంటే ఒక హాఫ్ ఇంచు మనం హ్యాండ్ అనేది పెంచాలనుకుంటున్నాను నేను. అంటే మనకు హాఫ్ ఇంచు పెంచాలి అనుకుంటే మనకు 10.5 రావాలి. 10.5 మనకు కావాలనుకున్నప్పుడు మనకు స్టిచ్చింగ్లోకి 10.5 దగ్గర నుంచి ఒక 1 ఇంచ్ ఎక్కువ తీసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ మనకి కరెక్ట్గా 10 ఇంచెస్ ఉంది కదా, ఒక హాఫ్ ఇంచ్ పెంచుకుంటే 10.5 అవుతుంది. 10.5 నుంచి మనం 11.5 దగ్గరికి మార్కింగ్ చేసుకుందాం. ఒక 1 ఇంచ్ పెంచుకుంటే మనకి స్టిచ్చింగ్లోకి వెళ్ళేసరికి 10.5 వస్తుంది అనమాట. అంటే 1 ఇంచ్ క్లాత్ స్టిచ్చింగ్లోకి వెళ్తుంది. మనకి కింద పైన 2 వైపులు వెళ్ళాలి కదా, అందుకోసం ఇక్కడ వచ్చేసి మనకి 11.5 దగ్గరికి మార్కింగ్ చేసుకుందాము. ఇక్కడ డౌన్ భాగం వచ్చేసి 11.5 తీసుకొని మనం 3 ఇంచెస్ డౌన్ చేసుకోవాలి. కరెక్ట్ 11.5 తీసుకున్న తర్వాత 3 ఇంచెస్ వరకు డౌన్ చేసుకుందాము. చంక భాగంలో పొడవు తక్కువగా ఉంటుంది. పైన హ్యాండ్ పొడవు అనేది ఎంత వేలు ఉంటుందో దాంట్లో 3 ఇంచెస్ డౌన్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి మనకి ఫోల్డింగ్లోకి వెళ్తుంది అనమాట. ఒక 1/2 ఇంచ్ వేలు ఫస్ట్ చిన్నగా ఫోల్డింగ్ చేసుకుంటాము. తర్వాత వచ్చేసి ఒక 1/2 ఇంచ్ వేలు మనం పైకి మార్కింగ్ చేసుకుంటాం అనమాట. 1/2 ఇంచ్ వేలు పైకి మార్కింగ్ చేసుకుంటాం. 1/2 ఇంచ్ ఇది ఒక 1/2 ఇంచ్ అంటే 1/4 ఇంచు మనకి కింద వెళ్ళిపోతుంది. పైన ఒక 1/2 ఇంచు మనకు స్టిచ్చింగ్లోకి వెళ్ళేసరికి ఇక్కడ వరకు వస్తుంది. ఇప్పుడు వచ్చేసి మనకు చంక ఎంత ఉందో చూస్తున్నాం అండి. చంక ఒకసారి చూసుకోవడం కోసం పొడవు కరెక్ట్ వస్తుందో లేదో చూద్దాం ఒకసారి. చూడండి, మనం వచ్చేసి కరెక్ట్ బ్లౌజ్ పొడవు వచ్చేసి 10 ఇంచెస్ ఉంది. ఒక 1/2 ఇంచ్ పెంచుకోవాలి అనుకున్నాం కదా, 10.5 అనుకున్నాము. అంటే 11.5 పెట్టుకున్నాం కరెక్ట్ కొలత. మొత్తం కొలత 11.5 అయితే మనకు పైన కింద ఇక్కడ స్టిచ్చింగ్లోకి వెళ్తే కరెక్ట్ మనకు 10.5 వచ్చింది. చూడండి, ఈ విధంగా కరెక్ట్గా 10.5 దగ్గరికి వస్తుంది అనమాట మొత్తం స్టిచ్చింగ్లోకి వెళ్ళిన తర్వాత. ఆ విధంగా మనం పెంచుకోవాలి అనుకుంటే ఎంతైతే పెంచుకోవాలనుకుంటున్నామో అంత ఎక్స్ట్రా తీసుకొని మిగతా స్టిచ్చింగ్లోకి తీసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి చంక ఎంత ఉందో ఒకసారి చూసుకున్నాము. మొత్తం వచ్చేసి మనకి ఇట్లా బ్లౌజ్ మీద టేప్తో తీసుకుంటూ స్టిచ్చింగ్లోకి ఎక్స్ట్రా తీసుకుంటూ అయినా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవచ్చు. లేదు బ్లౌజ్ పెట్టైనా మనం మార్కింగ్ చేసుకోవచ్చు. టేప్ అవసరం లేకుండా మొత్తం బ్లౌజ్తో అయినా మనం మార్కింగ్ చేసుకోవచ్చు అనమాట. ఈ చంక లూజ్ వచ్చేసి 8 ఇంచెస్ ఉందండి. 8 ఇంచెస్ వరకు మనం ఇట్లా పొడవు దగ్గర నుంచి చంక వరకు ఇట్లా 8 ఇంచెస్ వరకు మార్కింగ్ చేసుకుందాం. మనకు స్టిచ్చింగ్లోకి వచ్చేసి చాలా 2 ఇంచెస్ కంటే ఎక్కువనే ఉందండి. ఎందుకంటే మనకు అతుకులు అనేది అస్సలు పడవు. ఈ విధంగా మనకు 1 మీటర్ క్లాత్ తీసుకున్నాము అంటే మనకి ఎక్కడ అతుకులు లేకుండా నీట్గా వస్తుంది అనమాట బ్లౌజ్ అనేది. స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా చాలా మనకు కంఫర్ట్గా ఉంటుంది. బ్లౌజ్ నీట్గా ఉంటుంది, అతుకులు అనేది పడవు. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ లూజ్ తీసుకుందాం. హ్యాండ్ లూజ్ వచ్చేసి కరెక్ట్ మెజర్మెంట్ ఇక్కడ వరకు ఉంది. స్టిచ్చింగ్లోకి మనకు ఒక 2 ఇంచెస్ తీసుకుందాం. ఎక్స్ట్రా క్లాత్ తీసేసుకోవచ్చుగా 2 ఇంచెస్. ఇప్పుడు మనం ఇక్కడ వరకు మనకు కట్ చేసుకోవాలి. ఇది వచ్చేసి స్టిచ్చింగ్లోకి వెళ్ళే క్లాత్. ఇక్కడ వచ్చేసి మనకి పొడవు ఇక్కడ వరకు ఉంది కదా, డౌన్ పొడవు ఇక్కడ వరకు ఉంది. మనం ఇక్కడ అనేది హ్యాండ్ అనేది ఈ విధంగా కరువుగా మార్కింగ్ చేసుకోవాలి. కొంచెం ఇట్లా వచ్చేసి పైనుంచి ఇట్లా డౌన్కి వచ్చేసరికి ఇట్లా కొంచెం అట్లా డౌన్గా రానిస్తే సరిపోతుంది అనమాట. ఈ మార్కింగ్ స్ట్రైట్గా లేకోకుండా కొంచెం వంపుగా మార్కింగ్ చేసుకోవాలి. చాలా సులువుగా మనం ఇట్లా హ్యాండ్స్ కటింగ్ కూడా చేసేసుకోవచ్చు అనమాట. 1 by 1 మనం మార్కింగ్ చేసుకుంటూ కట్ చేసుకున్నామంటే చాలా సులువుగా కట్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ వచ్చేసి చిన్న కట్స్ పెట్టాను, ఎందుకంటే ఇది మిడిల్ అనమాట. మనకు హ్యాండ్ కరెక్ట్ మెజర్మెంట్కు మిడిల్ అనమాట. మనం బ్లౌజ్కి జాయింట్ చేసేటప్పుడు ఈ మిడిల్ అనేది భుజం మీద కరెక్ట్గా ఉండేటట్టు చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. అప్పుడు హ్యాండ్స్ అనేది క్రాస్ లేకుండా నీట్గా వస్తుంది. ఇప్పుడు వచ్చేసి మనకు విడ తీసుకుందాము. ఈ విధంగా విడ తీసుకున్న తర్వాత మనం చంకలో అది లోతు తీసుకోవాలండి. మనకు ఇక్కడ వచ్చేసి ఒక పార్ట్ మనకు ఒక సైడ్ లేకుండా ఇంకో సైడ్ మాత్రమే అనమాట. ఒక సైడ్ మాత్రమే లోతు తీసుకోవాలి. ఇట్లా ఒక 1/2 ఇంచ్ వేని మనం డౌన్ చేయాలి. ఇక్కడ వచ్చేసి ఒక 2 ఇంచెస్ వరకు మనం 1.5 కానీ 2 ఇంచెస్ వరకు కానీ ఇక్కడ వరకు మనం
లోతు తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసి స్టిచ్చింగ్ దగ్గరికి ఎక్కడికైతే మనం స్టిచ్చింగ్లోకి పెట్టుకున్నామో ఇక్కడ నుంచి మాత్రమే అంటే ఈ మిడిల్ మాత్రమే మనం లోతు తీసుకోవాలి. ఇక్కడ మిడిల్ వరకు వెళ్ళకూడదు, అంటే మనకు భుజం మీద వరకు ఇక్కడ వెళ్ళకూడదు, ఇక్కడ వచ్చేసి ఇక్కడ నుంచి తీయకూడదు అనమాట. ఎక్కడైతే మనకు స్టిచ్చింగ్లోకి వదులుకుంటామో అక్కడి నుంచి మాత్రమే ఒక ½ ఇంచ్ మీద మనం లోతు అనేది తీసుకోవాలి. ఇక్కడికి వచ్చేసరికి కలిపేసేయాలి. ఈ విధంగా లోతు తీసుకున్నామంటే ఇది వచ్చేసి మనకు స్టిచ్ చేసేటప్పుడు మనకు ఫ్రంట్ పార్ట్కి వచ్చేటట్టు చూసుకోవాలి లోతు అనేది. ఇక్కడికి వచ్చేసరికి తీయాలి. ఈ విధంగా తీసేసుకుంటే కనుక మనకి లోతు అనేది వచ్చేసింది కదా. ఈ లోతు అనేది ఫ్రంట్ పార్ట్కి మనకు పడేటట్టు చూసుకోవాలండి. ఈ విధంగా మొత్తం మనం బ్లౌజ్తో మనకు టేప్ కొలతలు తీసుకుంటూ బ్లౌజ్ మీద కట్ చేసుకోవచ్చు, లేదంటే బ్లౌజ్ మెజర్మెంట్ అయినా కట్ చేసుకోవచ్చు అండి. మన ఛానల్కి వెళ్ళి ఒకసారి చూడండి. మనకు టేప్తో కాబట్టి టేప్తో ఉన్నాయి, లేదు మొత్తం బ్లౌజ్ కటింగ్తో అయినా కూడా మనకు కటింగ్స్ అనేది ఉంటాయి అనమాట. ఏది ఈజీ అనిపిస్తే మీరు ఆ మెథడ్ని ఫాలో అవ్వచ్చు. ఇప్పుడు వచ్చేసి మనకు బ్యాక్ పార్ట్ అయిపోయింది, ఫ్రంట్ పార్ట్ అయిపోయింది, హ్యాండ్స్ అయిపోయినాయి కదా. ఇప్పుడు షేప్ పట్టీలు కట్ చేసుకున్నాము. మిగిలిన క్లాత్లో మనం షేప్ పట్టీలు అనేది తీసుకోవచ్చండి. మనకు వచ్చేసి షేప్ పట్టీలు 4 పీసెస్ తీసుకోవాలి, ఎందుకంటే మనకి డబల్ వేయాలి కదా. మనకు వచ్చేసి ఈ లైనింగ్లు ఇక్కడ 2 పీసెస్ వేయాలి, ఇంకో సైడ్ ఉక్సుల సైడ్ మనం 2 పీసెస్ వేయాలి. పైన వచ్చేసి మెయిన్ క్లాత్ వస్తుంది, పైన మెయిన్ క్లాత్, లోపల వచ్చేసి మనకు లైనింగ్ క్లాత్ అనమాట. ఇవి వచ్చేసి మనం డబల్ వేయాలంట, అంటే ఇది మొత్తం 3 లేయర్స్ ఉంటాయి. పైన మెయిన్, కింద లైనింగ్, మిడిల్లో కూడా లైనింగ్ అనమాట. 3 లేయర్స్ ఉంటే కనుక మనకు స్టిఫ్గా ఉంటుంది బ్లౌజ్ అనేది. ఈ షేప్ పట్టీల కోసం వచ్చేసి మనం కొంత ఈ విధంగా తీసుకోవాలి, ఒకసారి చూపిస్తారండి. ఈ క్రాస్ అనేది ముందు కట్ చేసుకుందాం. ఫస్ట్ వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క లూజ్ ఎంత తీసుకున్నాం మొత్తం వచ్చేసి మనకు 9.5 కరెక్ట్ మెజర్మెంట్ తీసుకున్నాము. తర్వాత 2 ఇంచెస్ స్టిచ్చింగ్లోకి 11.5 తీసుకున్నాం మనం పొడవు. మొత్తం మనకు బ్లౌజ్ యొక్క లూజ్ ఎంత తీసుకున్నామో అంత వేని షేప్ పట్టీల కోసం తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనేది తగ్గుతుంది అనమాట. మన బ్యాక్ పార్ట్ మొత్తం 11.5 తీసుకున్నాం కదా స్టిచ్చింగ్తో సహా. ఈ విధంగా తీసుకున్నప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది మనకు ఫ్రంట్ పార్ట్ డాట్స్ వస్తాయి కాబట్టి తగ్గుతుంది అనమాట. అంటే మనం ఒక 1 ఇంచ్ తక్కువైనా తీసుకోవచ్చు, కానీ క్లాత్ ఉంది కదా మనకు కరెక్ట్ మెజర్మెంటే తీసుకుందాం. స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ తీసేయచ్చు. క్లాత్ తక్కువగా ఉంటే మటుకు మనం కరెక్ట్ మెజర్మెంట్ తీసుకోవచ్చు, ఎందుకంటే మన క్లాత్ అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి క్రాస్ తీసుకునేకెళ్ళి మనం 3.5 దగ్గరికి మార్కింగ్ చేసుకుందాము. ఇది ఉక్సుల పట్టి దారాలు పెట్టికెళ్ళి వెళ్తుంది. డౌన్ భాగం వచ్చేసి అంటే మనం నిలువు స్టిచెస్ వేసే దగ్గర 3 ఇంచెస్ తీసుకున్నాము. ఈ రెండింటికి మిడిల్లో మనం 2.5 తీసుకుందామండి. ఈ విధంగా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకున్నామంటే షేప్ పట్టి పర్ఫెక్ట్గా నీట్గా వస్తాయి. షేప్ అనేది నీట్గా వస్తుంది అనమాట. ఈ 3 డాట్స్ మనం ఇట్లా కలుపుతూ మార్కింగ్ చేసుకున్నామంటే మనకు సరిపోతుంది. ఇవి వచ్చేసి 2 లేయర్స్ కదా. ఇదే క్లాత్ని పెట్టి మనం ఇంకా 2 లేయర్స్ తీసుకుంటే కనుక మనకు షేప్ పట్టి మొత్తం వచ్చేస్తాయి. ఇందులోనే ఈ కట్ చేసిన పీసెస్ని పెట్టి ఇక్కడ కట్ చేసుకున్నామండి. మనకి ఇదే క్లాత్ మిడిల్లో కూడా వస్తుంది, ఇంకా వేరే క్లాత్ వేయాల్సిన అవసరం లేకుండా. మనకు 4 పీసెస్ వచ్చినాయి కదా. ఇప్పుడు వచ్చేసి నడుం బెల్ట్ తీసుకుందాము. నడుం బెల్ట్ కూడా మనకు ఇక్కడే తీసుకున్నామండి, ఒకటే పీస్ వస్తుంది. మొత్తం మనకు జాయింట్ చేయాల్సిన అవసరం లేకుండా ఈ క్లోజ్ ఉండే దగ్గర తీసుకున్నామంటే డబల్ మీద మనకి సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి మనకు నడుం బెల్ట్ కూడా మనం నడుం లూజ్ ఎంత తీసుకున్నామో అంత పెట్టుకుంటే సరిపోతుంది. 11.5 దగ్గరికి మనం మార్కింగ్ చేసుకుందాం. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు నడుం బెల్ట్ అనేది 1.5 ఇంచ్ తీసుకుంటే సరిపోతుందండి. 1.5 ఇంచ్ అయినా తీసుకోవచ్చు, 2 ఇంచెస్ వరకు అయినా తీసుకోవచ్చు అండి, మన ఇష్టం అనమాట. మనకు చిన్నగా కావాలంటే 1.5 తీసుకోవచ్చు, కొంచెం మీడియం సైజ్ ఉండాలంటే 2 ఇంచెస్ వరకు తీసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి 2 ఇంచెస్ వరకు పెడుతున్నాను. చిన్నగా కావాలంటే 1.5 తీసుకోవచ్చు అనమాట. ఇంకా కొంచెం మనకంటే ఒక 7 పట్టి మాత్రమే వస్తుంది. లేదు కొంచెం మనకు పెద్దగా మీడియం సైజ్ ఉండాలనుకుంటే ఈ విధంగా 2 ఇంచెస్ వరకు అయినా తీసుకొని కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా నడుం బెల్ట్ కూడా తీసుకున్నాము, షేప్ పట్టీలు తీసుకున్నాము, నడుం బెల్ట్ తీసుకున్నాము కదా. ఇంకా బ్లౌజ్ కావాల్సింది ఏంటి మనకు ఉక్సుల పట్టి దారాల పట్టి. మెయిన్ మనకి ఇప్పుడు ఉక్సుల పట్టి దారాల పట్టి అనమాట. ఇది వచ్చేసి మనం రౌండ్ తీసుకుంటాం కదా, రౌండ్ తీసుకునే పట్టీని తీసుకున్నామంటే మనకి ఇది ఉక్సుల పట్టి దారాల పట్టి వస్తుంది.
ఇది వచ్చేసి పొడుగు అందాసుగా కట్ చేసుకోవచ్చు. లేదనుకోండి మనకి అందాసు వద్దు, మనకి ఎక్కువ తక్కువ అనుకున్నప్పుడు ఇట్లా కొలత తీసుకొని కట్ చేసుకోవచ్చు అనమాట. ఉక్సుల పట్టి కొలతని ఈ విధంగా పెట్టినామంటే మనకు కరెక్ట్గా తెలుస్తుంది. ఈ రౌండ్ తీసుకునే పట్టి మనకు కరెక్ట్గా సరిపోతుంది అనమాట. ఇది వచ్చేసి మనకి దారాల పట్టి పెంచుకోవాలి, ఉక్సుల పట్టి చిన్నగా పెట్టుకోవాలన్నమాట. 2.5 దగ్గరికి మనం దారాల పట్టి తీసుకుందాము. 1.5 ఇంచు మనం ఉక్సుల పట్టి సరిపోతుంది. 2.5 ఇది ఉక్సుల దారాల పట్టి. మనకు వచ్చేసి మెయిన్ క్లాత్ కూడా డబుల్ ఫోల్డింగ్ వేసినానండి. ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్ వేసి మనం ఇప్పుడు లైనింగ్ పెట్టి సెట్ చేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ కట్ చేసినాం కదా, బ్యాక్ పార్ట్నే పెడతాము. ఈ విధంగా మనం కరెక్ట్ మెజర్మెంట్తో కొంచెం ఎక్స్ట్రా తీసుకుందామండి. కింద ఒక 1/4 ఇంచ్ ఎక్కువనే తీసుకుందాము. ఇక్కడ వరకు కరెక్ట్గా ఉండాలండి. మనకు వచ్చేసి ఇక్కడ పెంచుకోవచ్చు, ఇక్కడ పెంచుకోవచ్చు, కానీ అంటే ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా తీసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మనం క్లాత్ ఎక్కువ పెంచుకోవాలి కానీ ఇట్లా కట్ చేసినాం అనుకోండి, ఇట్లా కట్ చేస్తే నెక్ వచ్చేసి డీప్ అయిపోతుంది, అసలు బ్లౌజ్ అనేది చెడిపోతుంది అనమాట. అందుకోసం మనం ఎక్కడైనా కొంచెం ఎక్స్ట్రా తీసుకోవచ్చు, కానీ ఇక్కడ వచ్చేసి మన క్లోజ్ ఉండే దగ్గర ఎక్స్ట్రా తీసుకోవద్దు, కరెక్ట్గా తీసుకోవాలి. ఈ విధంగా ఇక్కడ కరెక్ట్గా తీసుకొని మనం మార్కింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ అనమాట. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఈ కార్నర్లో తీసుకుందాము. మనకు ఎక్కడైతే క్లాత్ పర్ఫెక్ట్గా సరిపోతుందో అక్కడ తీసుకోవచ్చు అనమాట. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అయిన తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ తీసుకుందాము. హ్యాండ్స్ వచ్చేసి బార్డర్ ఉన్న సైడ్ తీసుకోవాలి. హ్యాండ్స్ కోసం ఈ విధంగా తీసుకున్నామంటే సరిపోతుందండి. మనకు వచ్చేసి ఎక్కడ అతుకులు లేకుండా ఈ విధంగా మనం కరెక్ట్గా సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి బార్డర్ ఉన్నకి వెళ్ళి హ్యాండ్స్ వచ్చింది, తర్వాత బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు వచ్చేసి మనం షేప్ పట్టీలు కట్ చేసుకుందాం. ఇప్పుడు వచ్చేసి మనం షేప్ పట్టీలు తీసుకుందామండి. ఇక్కడ వచ్చేసి కొంచెం పొడవు తక్కువ ఉంది కదా, తక్కువగా ఉంది కాబట్టి ఇట్లా చూసుకుందాము. ఈ విధంగా మనకు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ షేప్ పట్టీలు. ఇక్కడ వచ్చేసి మనకు నెక్ పీస్ తీసుకోవచ్చు, లేదంటే ఆపోజిట్ క్లాత్ మన శారీలో క్లాత్ అయినా వేసుకోవచ్చు అనమాట. దీంట్లో వచ్చేసి నేను శారీలో క్లాత్ని పైపింగ్ కోసం తీసుకున్నాను. ఇది వచ్చేసి పైపింగ్ అనమాట. మనకు ఇంకా మిగతా క్లాత్ వచ్చేసి మనకు షేప్ పట్టీలు కూడా చేసినాయి కదా, ఉక్సుల పట్టి దారాల పట్టి కూడా దీన్ని మనం డబుల్ వేసుకోవచ్చు. వేయాలంటే ఈ విధంగా మొత్తం మనం బ్లౌజ్ మొత్తం కట్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మొత్తం మనం లైనింగ్ అంతా సెట్ చేసుకున్న తర్వాత కట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. వీడియో చూసినాక లైక్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.